2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, విపరీతంగా మనం చూస్తే సిల్వర్లో గత వారం నుంచి అయితే కంటిన్యూస్గా మూమెంట్ పైకే చూపిస్తూ పెరుగుతూనే ఉంది. ఎందుకు సార్ 1 వీక్ నుంచి కంటిన్యూస్గా సిల్వర్లో పెరిగింది అంటే గోల్డ్లో మనం ఎలాంటి చేంజెస్ చూస్తాం అండ్ అలాగే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది వేరే మెటల్స్ మీద, అండ్ ఇంకా ఇది పెరిగే ఛాన్సెసే కనిపిస్తాయా లేదంటే తగ్గే అవకాశం ఉందంటారా? కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ సిల్వర్లో న్యూ హైస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా. ఎస్, స్పాట్ మార్కెట్లో అది కూడా ఎక్కువగా. ఫ్యూచర్స్లో అదే డిస్కౌంటెడ్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది వెన్ కంపేర్డ్ టు స్పాట్ మార్కెట్. సో స్పాట్ మార్కెట్లో ఎందుకు ఇంత పెరుగుతుంది, మరి ఎందుకు ఫ్యూచర్లో పెరగట్లేదు అంటే దానికి మనం ఆల్రెడీ చాలా కారణాలు చెప్పాము. బట్ స్టిల్ మన ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మళ్ళీ చెప్దాం. సిల్వర్ ఏంటంటే అది పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది ప్రెషియస్ కమోడిటీస్, అంటే గోల్డ్కి నీడ లాంటిది. సో బంగారం జనరల్గా ఎంతైతే డిమాండ్ పెరుగుతుందో సిల్వర్కి కూడా అందులో ఒక సగమైన లేదంటే ఒక 60 to 70% డిమాండ్ ఉంది, సిల్వర్ కూడా వస్తుంది, పెరుగుతుంది. అది కూడా కారణాలు ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గోల్డ్ కన్జంప్షన్ లేకున్నా కానీ గోల్డ్ బయింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంట్లో చాలామంది ఏం చేస్తారంటే 1 కేజీ బంగారము, 1/2 కేజీ బంగారం, లేదంటే ఒక 200 గ్రాముల బిస్కెట్లు పెట్టుకుంటారు. కానీ అవన్నిటిని కన్వర్ట్ చేసుకుని నగలు చేసుకోరు. అదేంటంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెడతారు. సో అందుకే ఇన్వెస్ట్మెంట్ రూపంలో సిల్వర్ మనం పెట్టాం. ఇప్పుడు కేజీ సిల్వర్ అండి, ₹1,00,000కే మీకు కేజీ సిల్వర్ వస్తుంది. ఏం చేసుకుంటారు తీసుకెళ్ళి ఇంటికి? యూ కెనాట్ స్టోర్ ఇట్. సో కాబట్టి దీని యూసేజ్ ఎక్కువగా ఉంది, ఇండస్ట్రియల్ యూసేజ్ అనమాట. అంటే ఫార్మా, ఆయుర్వేద, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంప్యూటర్ చిప్స్ అన్నిట్లో యూజ్ అవుతుంది అన్నమాట. మంచి హై కైండ్ ఆఫ్ క్వాలిటీ సిల్వర్ని వాళ్ళు అక్కడ యూజ్ చేస్తారు. అయితే సిల్వర్ యూసేజ్ అనేది ఇండస్ట్రియల్ పరంగా పెరిగింది, కానీ ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే ట్రేడర్ అందరు కూడా బాగా విసిగిపోయి అసలు సిల్వర్ అంటే టాప్ ఫేవరెట్ అందరికీ. ప్రతి ట్రేడర్కి ఒక ఇష్టమైన కమాడిటీ, బాగా మంచి మూమెంట్ ఇచ్చే కమాడిటీ అంటే సిల్వర్ ఒక్కటేనండి. సిల్వర్ గురించి అసలు ఎవరు కూడా మీరు వద్దన్నా కానీ నేను ఒక్కసారి నా ట్రేడ్ చేస్తాను సార్ అంటారు అన్నమాట. అంత ప్రేమ వాళ్ళకి సిల్వర్ అంటే. సో ఆ రోజులు కొంచెం మళ్ళీ తిరిగి వస్తున్నాయి అన్నట్టుగా ఇండికేషన్ మనకి ఇస్తుంది. ఎందుకంటే అక్కడ చూసిన తర్వాతే మీకు చెప్తున్నాను, మీ అందరు కూడా చూపిస్తా, మనం అందరం కూడా చూద్దాము. అండ్ సిల్వర్కి స్పాట్ రేట్కి ప్లస్ ఫ్యూచర్ రేట్కి ఎంత గ్యాప్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, అంటే ఎంత తక్కువలో ఉంది ఫ్యూచర్ ప్రైస్ అండ్ ఎంత ఎక్కువలో ఉంది స్పాట్ ప్రైస్, అవి కూడా మనం తెలుసుకుందాం. సో ఇది నిజంగా ఇది చాలా పెద్ద షాకింగ్ విషయము. నిన్న ₹111.10 ఉంటే 1 గ్రామ్ సిల్వరు, ఇవాళ ₹113. ఇది చాలా రేర్ ప్రైస్ అనమాట, చాలా ఎక్కువగా పెరిగింది ఇది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇఫ్ ఐ షో యూ దిస్ గత కొన్ని రోజుల నుంచి ఎలా మనకు సిల్వర్ పెరిగింది మీరు ఎక్కడన్నా చూడండి. ఇక్కడ 11 ₹111 కనిపిస్తుందేమో కానీ లేదా ₹109, ₹108, ₹104 కనిపించాలి. కానీ ₹113 మీకు మొత్తం మే నెలలో గత 10-15 రోజుల్లో ఎక్కడా లేదా ఆ రేట్. నౌ యూ కెన్ సీ టుడే ఇట్ ఈస్ 113. నౌ అంటే ఆల్మోస్ట్ ఒక కొత్త హైని దాటేసేసి ఇప్పుడు ₹120 ప్లస్ ₹150 కూడా దాటే అవకాశాలు ఉన్నాయి రాబోయే 3 నెలల్లో. అంటే మిమ్మల్ని అందరినీ కూడా కొనండి, సిల్వర్ బాగా పెరిగిపోతుందని చెప్పట్లా, ఇక్కడ టెక్నికల్గా చూపిస్తుంది. ఇట్స్ ప్యూర్లీ మీరు తెలుసుకుని నేర్చుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా. నా ఇక్కడ మీరు చూసుకుంటే 0 ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉన్నప్పుడు ఒక్క రోజున ₹100 పడింది 29th మే. దాని తర్వాత మళ్ళీ 100 పెరుగుకుంటూ June 2, June 3 100. అండ్ నిన్న చూసుకుంటే ఇవాళ చూసుకుంటే 4th of June రోజున ₹1,900 పెరిగింది శిరీష. ఇట్స్ లైక్ అ హ్యూజ్ గ్యాప్ అప్ అనమాట, ఆల్మోస్ట్ ₹2,000. అండ్ ఈ టైంలో ఈ బిఫోర్ 5 PM ఇన్ ద ఈవినింగ్, మనం ఇప్పుడు పొద్దున్న పూట ఈ వీడియో చేస్తున్నప్పుడే మీకు సిల్వర్ ఎంత పెరిగిందంటే సాయంత్రం 5 గంటల తర్వాత ఇంకో సినిమా చూపించబోతుంది సిల్వర్ అని చెప్పేసి క్లారిటీ వచ్చింది. మీకు ఇక్కడ చార్ట్లో చూపిస్తా. లుకింగ్ అట్ దిస్ చార్ట్, ఈ చార్ట్ మనకి డైలీ చార్ట్ శిరీష, ఓకేనా? ఇక్కడ డి అని చెప్పేసి సెలెక్ట్ చేసా. డి ఆల్ఫాబెట్ డినోట్స్ టు డేస్ అనమాట, నంబర్ ఆఫ్ డేస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఐ విల్ షో యూ. ఇక్కడ మీరు కంప్లీట్గా ఇంతకుముందు రోజుల్లో ఎలా ఉండిందంటే సిల్వర్ కైండ్ ఆఫ్ ఫాల్, మనము ఇంతకుముందుకు ఇలా ఉండేది శిరీష, ఈ కైండ్ ఆఫ్ ఫాల్ ఉండేది. దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత సిల్వర్ కాస్తంత పెరిగేసి అండ్ సిల్వర్ అగైన్ ఫెల్, అంటే ఇట్ వాజ్ ఇన్ అ జిగ్జాగ్ కైండ్ ఆఫ్ అ మూమెంట్ అనమాట. సో చూసుకుంటే ఇక్కడ మీకు మళ్ళీ సిల్వర్ పడింది. కానీ
ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే సిల్వర్ హ్యాస్ బీన్ స్లోలీ గోయింగ్ అప్. మన ట్రెండ్ లైన్ పైన వచ్చిన తర్వాత చూడండి, ట్రెండ్ లైన్ పైనే ఉంది, మళ్ళీ ఫాల్ అయింది కానీ ట్రెండ్ లైన్ పైనే ఉంది. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే నేను డ్రా చేశానో దీనికి పైగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నియర్ టైం ఆల్ టైమ్ హైకి వెళ్ళేసేసి ఇక్కడ నుంచి మీకు ఇప్పుడు ఒక చిన్న ఫాల్ ఇచ్చింది మళ్ళీ ఆన్ ద డేట్ ఆఫ్ అరౌండ్ 7th of April. 7th of April తర్వాత మళ్ళీ మీకు సిల్వర్ ఎలాగైతే పెరుగుకుంటూ వచ్చిందో అగైన్ 113 రూపీస్ అని చెప్పేది మీకు స్పాట్లో ఉంది. ఇక్కడ ఫ్యూచర్స్లో చూసుకుంటే 97,660 ఉంది. అండ్ యు నో ది గ్యాప్ బిట్వీన్ ఫ్యూచర్స్ అండ్ స్పాట్ ప్రైసెస్లో చాలా పెరిగింది. ఎందుకు తెలుసా, అక్కడ మీకు 13 రూపాయలు ఎక్కువగా ఉంది, 1,00,000 రూపాయల పైన చూసుకుంటే, అంటే 1,13,000 రూపాయలు అనమాట. లేదంటే 1 గ్రామ్ అనుకుంటే 113 రూపాయలు. సో ఆ 13 రూపాయలు ప్లస్ ఇక్కడ 97,660 ఉంది కదా, అంటే 98,000 అనుకోండి. ఇక్కడ ఒక 2 రూపీస్ బిలో 1 lakh. సో 13 + 2 ఈజ్ 15 రూపీస్. అంటే దాదాపు 15 రూపాయలు పర్ గ్రామ్. కేజీకి తీసుకుంటే 15,000 రూపాయల డిఫరెన్స్తో ట్రేడ్ అవుతుంది అండ్ తక్కువలో ట్రేడ్ అవుతుంది. నేనేం చెప్తానంటే మీరందరూ కూడా ఎవరైతే ఫిజికల్గా సిల్వర్ కొనాలనుకుంటారో వీళ్ళందరూ ఏం చేస్తారు శిరీష, ఇండస్ట్రియల్ యూసేజ్లో ఉన్న సిల్వర్ని కొనేటప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు, లేదంటే ఫిజికల్ మార్కెట్లో కొనకపోతే ఫ్యూచర్స్ మార్కెట్లో కొనుక్కుంటారు అనమాట. సో మీరందరూ ఏం చేయొచ్చు అంటే ఒక జస్ట్ ఐడియా షేర్ చేసుకుంటాను, మీకు రికమెండేషన్ కాదు ఇది. ఫ్యూచర్స్లో రేట్ తక్కువ ఉంది, సో మీరేం చేయొచ్చు అంటే ఈ 30th June ఈ ఎక్స్పైరీ కాబోతుంది అనమాట, సిల్వర్ ఎక్స్పైరీ ఉంది. సో ఆ రోజు వరకు మీరు హోల్డ్ చేశారనుకోండి, మీకు 15,000 రూపాయలు తక్కువలో మీకు వెండి వస్తుంది మీకు పర్ కేజీ వెండి. అండ్ యూనో ఒక లాట్ ఎంతది సిల్వర్ ఫ్యూచర్లో 30 కేజీలు అనమాట. 30 kgs ఆఫ్ సిల్వర్ మీకు 15,000 రూపీస్ ఇంటూ 30 kgs అంటే ఎన్నో లక్షల రూపాయలు మీరు సేవ్ చేస్తారు. ఇది జస్ట్ ఒక ఐడియా, మీరు ఇండస్ట్రియల్ యూసేజ్లో ఎందుకంటే హెడ్జింగ్ చేసుకుంటారు కాబట్టి మీ అందరికి పనికి వస్తుంది, అందుకే ఈ వీడియో చేశాను ఇవాళ. సో ఇలాంటి విషయాల్లో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి తప్పకుండా నన్ను అడగండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.